వైపు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా సునీతమ్మ, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి బిడ్డ తిరగని కోర్టు లేదు, ఎక్కని తలుపు లేదు, తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది, అయినా కూడా జరగలేదు. అందుకే ప్రజా కోర్టుకు వచ్చాం, మీ తీర్పు కోసం వచ్చాం. ప్రజాక్షేత్రంలోనైనా న్యాయం దొరుకుతుందేమో అని వచ్చాం. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి ప్రజలను న్యాయం అడగడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, న్యాయాన్ని గెలిపిస్తారని, నేరాన్ని ఓడిస్తారని మా నమ్మకం. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మాటిస్తున్నాను, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా, మీరు నన్ను గెలిపించండి, ఈ గడ్డ మీదనే బతుకుతా, మీతో బతుకుతా, మీ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తి. షర్మిలమ్మ గారు మాట్లాడుచుగా కూర్చున్నారు. అన్నా నమస్తే, అమ్మా నమస్తే, అన్నా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మా అన్నా, రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిలను ఆశీర్వదించాలని మీ ఓటే కాదు, మీ ప్రేమ, మీ అభిమానం కూడా కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారో, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని మిమ్మల్ని అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు కూడా ఒక్క విభజన హామీ కూడా మనం సాధించలేకపోయాం. ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా. కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది రాజశేఖర రెడ్డి గారి కళ. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఆయనన్నా చేస్తాడు అనుకుంటే 2 సార్లు వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు గారే ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆఖరికి అది శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క ఇటుక కూడా తీసట్టు పెట్టింది లేదు, తట్టెడు మత్తు తీసట్టు పోసింది లేదు. మరి ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చేనేతలు ఎక్కువ అని విన్నాం, అవునా అన్నా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ లోన్లన్నీ తీరుస్తామని చెప్పారా? ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారా? ఒకటైనా చేశాడా? ఏమన్నా ఒకటైనా చేశారా? కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7 సార్లు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగాయి? 5 సార్లు పెరిగాయి. నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్నీ మన రాష్ట్రంలో ఎక్కువే. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు, ప్రజలకు సాయం చేయాల్సిన ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకపోతే మరి ఎందుకు ఎన్నుకోవాలన్నా ఇలాంటి ప్రభుత్వాలని ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని గ్యారంటీ ఇస్తున్న పార్టీ. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలన్నా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, రాజధాని కావాలన్నా, ఇది ఏది కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము అని ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది కేంద్రంలో. దాంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొత్తైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 3 పార్టీలో ఏ ఒక్క పార్టీ కూడా మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన విభజన హక్కులలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. కాబట్టి అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ప్రత్యేక